సో ఫస్ట్ అయితే ఈ స్టాండ్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఆన్లైన్లో మా అక్క తీసుకున్న స్టాండ్ అనమాట ఒకప్పుడు. సో దీనికి కర్టన్స్ వేయాలి, ఇటుపక్క బేజ్, మధ్యలో పింక్ కర్టన్ అది వచ్చేలాగా. అండ్ ఇవి నేను తీసుకున్న డెకరేషన్ ఐటమ్స్ అనమాట. ఇవి హ్యాంగ్ చేయడానికి ఫ్రంట్కి అలా వచ్చేలాగా. అండ్ ఈ ఫ్లవర్స్ మధ్యలో పింక్ షీట్ వస్తుంది కదా, దానికి ఇలా 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 వచ్చేలాగా ఇవి పెడదాము అని చెప్పి. అండ్ ఇవి వచ్చి సైడ్స్ ఇలా హ్యాంగ్ చేసి పెడదామని. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు, బట్ ట్రై చేస్తాం అనమాట. అయితే మనం చేసుకుంటే అదొక స్పెషల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేనే చేసుకున్నాము అని చెప్పానని ఈ వీడియో స్టార్ట్ చేశాను. రాడ్ పట్టు बहुत चमकता है। हाँ रंग है నేను ఒక హ్యాక్ చూసాను. ఇది లాక్కునేస్తుంది, ఇది విడివిడిగా లాక్కుండా పింక్ది. ఇది పేపర్ క్లిప్స్ ఉన్నాయి కదా, అవి కూడా పెట్టచ్చు. సో ఇవి ఫస్ట్ కర్టన్స్ ఇవి ఇట్లా వేసేసుకొని ఇక్కడ నేను ఈ పేపర్ క్లిప్స్ ఉంటాయి కదా అవి పెట్టేశాను అనమాట. ఇవి ఇట్లా హ్యాంగ్ చేశాను. ప్రస్తుతానికైతే ఇది స్టెప్ 1. ఇట్లా స్టెప్ 1 అదే స్లో. ఉండే 5 కదా. రెండు హైట్లో ఒకటి రింగ్ పట్టేసి అదే కదా. అది
చూసిగా ఇది కాదు మన రికార్డ్ అవుతుందో లేదు చూడంటే అవుతుంది. ఆపేసే ఇంకా మధ్య అందరు పనులలో ఉన్నారు. ఆయన కూడా పడుతుందా? ఇప్పుడు లేసాడు పైకి లేస్తాడు మైదే లేసాడు 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 ఇద్దరు చొక్కాలు ఆరేసినాయి అవి ఆరిపోయింది. వదిలేసారు లాస్ట్లో ఈ లాస్ట్ చెప్తూ అంత కాదు మా ఎట్ట పెట్టుకున్నాను ఇంత దగ్గరికి పెట్టాను నేనా ఇంకా లాగు అట్లా కాదు ఇట్లాగు వెడల్పుగా రావాలా ఈ వెడల్పుగా ఉన్నట్టుంది కదా దానికన్నా ఇక్కడ దీనికి దారం కట్టేసి ఆ బయట దారం ఊరికి ఒక 2-3 వేయాలి వస్తాయి ఎక్కువ ఇవి ఇక్కడ కట్టేసాము ఇది ఇక్కడ వైట్ థ్రెడ్తో కట్టామన్నమాట ఇది ఇక్కడ ఏం చేసామంటే గుండు పిన్ను పెట్టి సపోర్ట్కి అట్లా వదిలేసాం సేమ్ ఇక్కడ ఇవి కట్టాము ఇక్కడ ఇది గుండు పిన్ను ఈ రెండిటికి మధ్యలో కూడా ఇక్కడ ఒక గుండు పిన్ వేసాం ఇక్కడ ఒకటి ఇక్కడ కనిపిస్తున్నా సో ఇది ఫైనల్గా వచ్చిందనమాట ఆ మధ్యలో కొంచెం అటు ఇటుగా వెళ్ళున్నాయి ఒకటి కొంచెం లాస్ట్లో అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది బ్యాక్గ్రౌండ్ సో గైస్ ఫైనల్లీ ఇది కష్టపడి చేసామన్నమాట నాకు మా చెల్లి హెల్ప్ చేసింది పాపం జ్వరం అయినా కానీ ఫస్ట్ టైం ఆ పిల్ల అన్నీ పాపం రెస్ట్ తీసుకోకుండా వచ్చి కూర్చొని హెల్ప్ చేసింది కుదోస్ టు హిమ అండ్ నేను ఎట్లయితే అనుకున్నానో యాజ్ ఇట్ ఈస్ వచ్చిందనమాట కాకపోతే ఇంకా ఇవి ఉన్నాయి కదా
ఎలా కనిపిస్తుంది, ఇవి హ్యాంగ్ చేయాలి. అది ఒక్కటే నాకు పెద్ద కొంచెం టఫెస్ట్ జాబ్. అండ్ ఇక్కడ ఈ పైన అంతా ఇవి గ్రీన్ కలర్ మనీ ప్లాంట్ లీవ్స్ వస్తాయి కదా, ఆర్టిఫిషియల్ లీవ్స్, అవి పెడదాము అని చెప్పని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి హ్యాంగ్ చేయడానికి ఒక తెరలాగా కడుతున్నాం అనమాట. మొత్తం కాదు, ఒక కొంచెం లెంత్ నుంచి కొంచెం లెంత్ వరకు నేను ఆ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్కి చూసుకున్నాను అనమాట. సో దానికి కట్టే దారం అంత స్పేస్ వదిలేసి జస్ట్ ఇక్కడ ఈ నుంచి ఈ లెంత్ ఒక 3 ఉంటుంది అనమాట. ఈ చేయంత అంత లెంత్ స్పేస్తో దారాలు కట్టుకుంటున్నాను. సో దట్ అవి హ్యాంగ్ చేసి పైకి లేపి కట్టచ్చు అని చెప్పి. సో అది ఎంతవరకు వర్క్ అయితే తెలియదు, ఎందుకంటే దారం కొంచెం డెలికేట్గా ఉంది, అది కొంచెం బరువుగా ఉన్నట్టున్నాయి అనమాట. జస్ట్ కొన్ని ఒక 4-5 ఇన్ ద సెన్స్ అక్కడక్కడ కొంచెం గుర్తుగా ఈ ఇది ఉంది కదా, ఇది కవర్ అయ్యేంత వరకు వస్తే చాలు అని చెప్పనని ప్లాన్ అనమాట. విల్ సీ. ఇక్కడ నాకు ఇవన్నీ చేయడం రాదు, అవసరం అన్నీ నేర్పిస్తాను. మీకు నేను డబ్బా చేయాలి, దారం పట్టు, ఈ దారం పట్టు, ఇక్కడికి పట్టు. ఎక్కువ దారం లాగేసి అది ఊడిపోతుంది. లేదంటే ఇంకా కలర్ కూడా నేను చెప్తాను. దారం పట్టుకో. దారం గట్టిగా పట్టుకోమ్మా. నువ్వు ఆ దారం లాగేస్తున్నావు, కట్టుకోవట్లా. ఇది ఎంతన్నా కట్టుకోవాలా. ఆడ పట్టుకో, గట్టిగా పట్టుకో దారం. ఇది కూడా పట్టుకో గట్టిగా. ఆడ కాళ్ళు వీడియో షూట్ చేసేటప్పుడు నా ఫోన్ స్టోరేజ్ కూడా అయిపోయింది అనమాట. ఏం చేయలేం. సో ఇది ఇంకొక ఫోన్లో రికార్డ్ చేసిన, సో అందుకే మేబీ మీకు ఆ క్వాలిటీ కానీ ఏదైనా కానీ డిఫరెంట్ ఉండొచ్చు, ప్లీజ్ డోంట్ మైండ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశాను అంటే చూపిస్తాను. 3 పొడవుగా థ్రెడ్స్ తీసుకున్నాను అనమాట. ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్కి వెళ్ళడానికి వాటిని మధ్యలో కనెక్ట్ చేస్తూ ఇవి ఇలా థ్రెడ్స్ ఇవి కట్టుకున్నాను, ఎందుకంటే ఇవి సపోర్ట్ చేసి కట్టడానికి ఉంటుంది అని చెప్పి. సో ఇది కడతాను, ఇన్ కేస్ ఇంకా అది సపోర్ట్ అవ్వట్లేదంటే ఇంకొంచెం థ్రెడ్స్ అవి వేసి కట్టుకొని మేనేజ్ చేయాలా. సో ఫస్ట్ ఇది కట్టుకునేస్తే దీన్ని ఇవి కిందకి హ్యాంగ్ అవుతాయి కదా, సో వీటి హైట్ని బట్టి మేము అది కట్టుకోవాలి అని చెప్పనని అనుకుంటున్నాము. లేదంటే ఇవి మొహం మీద పడతాయి కదా, సో అది ఇప్పటికే ఇది కూడా ఈ లెంత్ అనుకుంటున్నాం, నీట్గా కింద అలా వచ్చేలాగా పెట్టుకున్నాము. అండ్ ఇదన్నమాట హైట్ లెంత్. పైన నేను జస్ట్ ఈ మనీ ప్లాంట్ ఫేక్ లీవ్స్ అది యాడ్ చేశాను, మరి ఆ రాడ్ మీద ఎక్కువ అటెన్షన్ వెళ్ళకుండా ఉండడానికి. ఇక్కడ ఇవన్నీ సపరేట్ చేస్తున్నాం అనమాట దీనికి, ఎందుకంటే దీంతో పెట్టడం చాలా కష్టం, అది లెంత్ ఎక్కువ అయిపోతుంది. అదైతే ఇవైతే కొంచెం చిన్నగా కట్టుకోవచ్చు, మాకు ఈజీగా కట్టడానికి కూడా ఉంటుంది అని చెప్పిన పైకి ఇవి సపరేట్ చేయాల్సి, ఇవి ఈజీగా వచ్చేస్తాయి. ఇవి జస్ట్ క్యాప్స్ లాగా ఇచ్చాడు,
సో ఇది తీసేసుకుంటే సరిపోద్ది అనమాట. మళ్ళీ మీకు కావాలన్నప్పుడు దీనికి దానికి ఫిట్ చేసుకోవచ్చు. 1-2 మాత్రం రాకున్నాయి. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నామంటే వాటిని అంతా రిమూవ్ చేసేసామన్నమాట. ఒక్కొక్క ఫస్ట్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, అక్కడ పింక్ వైట్ పెట్టి కట్టేస్తున్నాం దారాలతో. ఊరికి అవి లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ఊరికి ఒక 2 ముళ్ళు వేసి వదిలేస్తున్నాం అనమాట. ఇంకా రిమైనింగ్ మధ్యలో అవి ఇంకా ఈ మధ్యలో దారాలు వచ్చే దగ్గర అంతా రిమైనింగ్ మిగిలినవి కట్టేస్తాం. ఫస్ట్ ఇక్కడ కట్టేసుకొని దాంతో అక్కడ ఆర్గనైజ్ చేసుకుంటాము. ఊరికే మధ్యలో బ్రీఫింగ్ ఇస్తున్నాను అనమాట. పెద్దగా చూపించడానికి ఇది అంతా ఏం లేదు, జస్ట్ కట్టుకోవడమే కాబట్టి. ఇది కరెంట్ సిచ్యువేషన్ అనమాట. ఇవి మాత్రం కొన్ని పక్కన పెట్టాము. ఇది కట్టేశాక ఫ్రంట్లో కొంచెం బాగా హైలైట్ అయ్యేలాగా ఫిల్ చేద్దాము అని చెప్పి ఇవైతే కొంచెం మిడిల్లో వస్తుంది అన్న వరకు దగ్గర పెట్టాము. ఇవి లాస్ట్ వచ్చే మాకు కొంచెం దూరంగా పెట్టామన్నమాట. అండ్ దీని నుంచి ఇందాక మేము ఒక లెసన్ నేర్చుకున్నాం అనమాట. ఏంటి అంటే ఇది స్టాండ్ పైకి పెట్టాము, గాలి వచ్చేసరికి స్టాండ్ మొత్తం కింద పడ్డది ముందుకి. సో దీనికి స్టాండ్ ఇవి కట్టుకొని ఆ వెనకాల దారాలు వేసుకొని కట్టుకోవాలి, లేదంటే రేపు పెద్ద గాలి వస్తే పడిపోద్ది. రామా మార్నింగ్ నుంచి ఎండలో చేసారు మొహం అంతా ఏమంటారు మంట పడుతుంది అనమాట. వేడికి అంత వేడి మార్నింగ్ పైనే ఉన్నాము. అండ్ నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది, నా దగ్గర ఉన్న శాండిస్క్లో స్టోరేజ్ అయిపోయింది. నేను ఆర్డర్ చేసుకోవాలా, అది నా తప్పు. సో టక వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసి పెట్టుకుందాము అని చెప్పి ప్రైవేట్లో. సో అది కొంచెం స్పేస్ వస్తుంది, నాకు క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పనని. అండ్ మా చెల్లి పాపం హెల్ప్ చేసింది. ఇంకా ప్రజెంట్ అయితే ఇది పరిస్థితి. అవంతా ఎండ, అక్కడ చెట్టు జరిపి పెట్టాలి లేదంటే సరిపోదన్నమాట. అది ఈ కిందకి వచ్చి చిక్కులు పడుతున్నాయి. ఇవన్నీ కట్టేసుకుంటే ఇది మేజర్ వర్క్. ఇది అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్లే. బట్టలు ఐరన్ అన్నీ అయిపోయిందనమాట. ఇంకా శారీ ఒక్కటి మార్నింగ్ ఫస్ట్ కట్టుకునేది ప్రీప్లీటింగ్ చేసుకుంటాను. నెక్స్ట్ జ్యువెలరీ అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏందన్నా ఏం చెప్తున్నా, కుక్కకి ఏమంటున్నావు దాన్ని? ఇందాకేదో అమ్మది ఏందా గోరింటా కొద్దా తీద్దామా? ఏంటది? గోరింటాకు. ఫస్ట్ వేయాల్సిన అటు పక్కన చెండు వస్తుంది.
లేదా అక్కడ ఉన్నాయి కదా అవి కట్టేస్తుంది సరిపోతాయి. అది కొంచెం ముందుకు లాగి సరిపోద్ది. సో ఇదనమాట ఇక్కడ పెట్టేసాము ఆల్రెడీ. ఇంకా ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవి యాడ్ చేయాల్సినవి. సో ఇది మా చెల్లి వేస్తూ ఉంది. ఇది నీ ముందు ఇక్కడ నీ ముందు ఉంది కదా ఫ్రంట్ దారం, అక్కడ కట్టు. అది కొంచెం వెనక్కి ఉన్నట్టుంది. సో అది కొంచెం ముందుకు జరపదామని అనుకుంటున్నాం, ఎందుకంటే అది మరీ లోపలికి వెళ్ళిపోయినట్టుంది. సో అది కొంచెం ఆ ఏసీ చివరికి ఎడ్జికి కానీ తీసుకొని వస్తే ఇంకా అది ప్రాపర్ ఒక ఇదిలా సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ మాత్రం ఇది ఇట్లా వేసేసారు ఒక కవర్ లాగా.